ఒక మహోన్నతమైన కార్యక్రమం జరగబోతున్నది. కని విని ఎరగని రీతిలో భారతదేశంలో మొట్టమొదటి ఏకశిలా కృష్ణశిల విగ్రహం శిలలో సీతారామ స్వామి యొక్క పూర్తి పరివారంతో సంగారెడ్డి పట్టణ కాకుండా ఒక దర్శన భాగ్యం కలిగించిన మహేశ్వర శర్మ సిద్ధాంతి గారికి పాదాభివందనాన్ని తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని లైవ్లో కాకుండా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి అలాగే మాధ్యమంలో చూసిన వారికి ఇది ఒక మహాభాగ్యం. ఇటువంటి కార్యక్రమం ఎక్కడ జరగదు, ఎక్కడ చూడలేము కూడా. ఇంత మంచి కార్యక్రమం సంగారెడ్డి చేసినందుకు సంగారెడ్డి యొక్క ప్రజలందరూ కూడా ఒక గొప్ప భాగ్యంగా భావిస్తూ మరి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఇంత గొప్పగా సంగారెడ్డిలో ఇప్పటి వరకు ఏ దేశంకి వెళ్ళినా కూడా ఒక మంచిగా జీవనం కనబడతారు. ఏం చెప్తాం మనం అంటే సంగారెడ్డిలో చూసేదంతా ఏమున్నాయని అనుకుంటాం. సంగారెడ్డికి వస్తే మంజీరా డ్యామ్ చూద్దామంటాం. మళ్ళీ ఇంకేమంటామంటే మన దగ్గర ఉన్న పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్లో సంగారెడ్డిలో మంచి ఎడ్యుకేషన్ ఏముందంటే ఐఐటి అని చెప్తాను గొప్పగా. అదేవిధంగా ఈరోజు జీవనం ఎంత ముఖ్యమో అలాగే విద్యాపరం ఎంత ముఖ్యమో ఆధ్యాత్మిక పరంగా జ్యోతిర్వాసి విద్యాపీఠంగా జరిగే ఈరోజు నవయాతన సీతారాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన కూడా అంతే ముఖ్యం. జరగబో కార్యక్రమంలో స్వామి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ జరిగే కార్యక్రమం 2:30 స్వామివారి ఆజ్ఞించే ముందు 2:30 కార్యక్రమం మొదలవుతుంది. సాయంత్రం 8:30 సమాప్తమవుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యాత్రలో పాల్గొని ఈ శోభాయాత్రలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని సీతారామచంద్ర స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పి పక్కనే అన్నప్రసాదం ఉంది కాబట్టి ఇక్కడ అక్కడ అన్నప్రసాదం చేసి మీ యొక్క బంధువులందరూ కూడా ఈ విషయం తెలవాలని చెప్పి తెలియపరుస్తూ ఇక ఈ యొక్క అవకాశం ఒక సేవకునిగా ఈ అవకాశం ఇచ్చినందుకు ఎప్పుడు కూడా నా జీవితంతో కూడా వారి రుణపడి ఉంటానని చెప్పి కోరుకుంటూ
వ్యవస్థాపకుడైనటువంటి మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో ఈరోజు మహత్తరమైన కార్యక్రమం సంగారెడ్డి పట్టణంలో నవయాతన విగ్రహ శీలజన రాబోతుంది కాబట్టి ఆ శోభాయాత్ర సందర్భంగా సంగారెడ్డి నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర నుంచి సుమారు 20,000 మంది భక్తజనులు వచ్చిర్రు ఈ కార్యక్రమం తిలకించడానికి. ఈ కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం. ఇందులో రాముడే కాకుండా రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామితో కాకుండా కూడా భరతుడు, శతఘ్నుడు, జాంబవంతుడు, విభీషణుడు, అంగదుడు ఇట్లా అంత పరివారంతో ఈ విగ్రహం రాబోతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, సంగారెడ్డి యొక్క ప్రజలందరికీ కూడా ఒక గొప్ప అవకాశం, అద్భుతమైన కార్యక్రమం గురువారిచ్చింది కాబట్టి సంగారెడ్డిలో పుట్టిన వాళ్ళకు నివసించే వాళ్ళందరూ కూడా మహాభాగ్యంగా భావించి ఈ కార్యక్రమం తిలకిస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమం టెలికాస్ట్ అవుతుంది కాబట్టి మనసారా మీరు మీ ఇండ్లలో ఉన్నా కూడా ఈ వీక్షించి కార్యక్రమాన్ని విజయవంతం చేసి అక్కడి నుంచే మీరు దేవుని స్మరించుకోవాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఆశ్రమం వరకు వచ్చి తీర్థప్రసాదం తీసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. ఇది గురుదేవులు అనేటువంటి మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరగబోతున్నారు. సేవకుడిగా ఈ భాగ్యం దొరికినందుకు మనసారా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై గురుదత్త. Sri Ram
जय राम जय जय राम श्री राम जय राम जानकी राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जानकी राम श्री राम जय राम जानकी राम వంశోద్భవుణ్ణి దయచూపగరారమ్మయ్య
శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ జ్యోతిరావు భరత శత్రుఘ్న చాంబరంగ సుగ్రీవ అందరితో కూడినటువంటి 9 మందితో కూడినటువంటి ఉన్నటువంటి సువర్ణ రత్నంగా అమరావతి వాసులకు అద్భుతంగా విద్యాపీఠ పరిపాలక రామ విద్యారామ కోదండధామ విద్యాపీఠ పరిపాలక రామ